నా పేరు డి సీతారత్నం అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి నేను వచ్చాను. సమీకరణ సేవా సంస్థలో నేను 15 సంవత్సరాలుగా అవుట్ రీచ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నానండి. అయితే రీసెంట్గా మేము అస్మిత రిసోర్స్ సెంటర్కి చైల్డ్ మ్యారేజెస్ మీద పీసీఆర్జీ అనే ప్రోగ్రామ్కి 6 months నుంచి కూడా మేము శిక్షణా కాలానికి రావడం జరిగింది. ఈ శిక్షణా కాలంలో మేము నేర్చుకున్న విషయాలన్నీ కూడా చైల్డ్ రైట్స్, వాళ్ళకి ఏమైతే హక్కులు ఉన్నాయో, వాళ్ళకి హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఎటువంటి వాళ్ళు ఎంతోమంది బాల నేరస్తులు ఉన్నారు, అయితే ఆ నేరస్తులకి ఎటువంటి శిక్ష జరుగుతుందని జువెనైల్ జస్టిస్ బోర్డు చట్టం ద్వారాగా మేము తెలుసుకుని, అదేవిధంగా నేరాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ కొన్ని మాత్రమే నమోదవుతున్నాయి. అయితే వాళ్ళు నిర్దోషులే దోషులుగాను, దోషులు నిర్దోషులుగా కూడా అవుతున్నారు. అయితే మేము ఈ ట్రైనింగ్కి వచ్చిన తర్వాత ఇవి నేర్చుకుని మేము పోలీసుల వారితో కూడా సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ జరుపుకుని మాకు చట్టాల గురించి తెలుసు అని, అదేవిధంగా ఈ బాల్య వివాహాల గురించి మేము తెలుసుకుని, ఎందుకంటే మొన్న రీసెంట్గా మాకు బాల్య వివాహాలు అంటే గతంలో ఒక 30 years బిఫోర్ కూడా ఏ వయసులో వివాహం జరిగింది, అప్పుడు వివాహం జరిగినప్పుడు వాళ్ళు ఏ వయసులో అయితే ఉన్నారు అనే ఒక సర్వే కూడా మేము ఒక 2 మండలాల్లో 2 గ్రామాలని మేము తీసుకొని సర్వే చేయడం జరిగిందండి. ఆ సర్వే ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే, ఈ బాల్య వివాహాల చట్టం 2006 వచ్చింది, కానీ అంతకుముందు బాల్య వివాహాలు చాలా జరిగినాయి. అవి ఈ సర్వే ద్వారాగా మేము తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ సర్వే ద్వారాగా తెలుసుకుంటే చాలామంది 16-15 లోపులోనే, అంతకంటే ముందుగానే 13 సంవత్సరంలో కూడా వివాహం అయిందని మేము ఆ సర్వే ప్రకారం తెలుసుకున్నాం. అయితే వాళ్ళ యొక్క హక్కులను కానీ వాళ్ళ జీవితాల్లో ఎన్నో కోల్పోయారో మేము తెలుసుకోవడం జరిగింది. అయితే 2006 చట్టం అయితే వచ్చింది కానీ బాల్య వివాహాలు అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి అన్ని. తర్వాత ఈ బాల్య వివాహాలు జరగడం ఏ విధంగా నిరోధించవచ్చు, తర్వాత మనం వాళ్ళకి బాల్య వివాహాల గురించి మనం ఆపేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే విషయాన్ని కూడా మేము ఈ అస్మిత వారు ఇచ్చిన పీసీఆర్జీ ట్రైనింగ్ వల్ల మేము తెలుసుకోవడం జరిగింది. ఈ ట్రైనింగ్ పొందుతూ కాలంలోని 6 నెలల కాలంలోనే నేను ఆగస్టు సెప్టెంబర్ వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో 2 బాల్య వివాహాలు నర్తిల గ్రామంలోను, తర్వాత అదేవిధంగా ఉండ్రాజవరం గ్రామంలోనూ 2 బాల్య వివాహాలు ఆపడం జరిగింది. ఆ బాల్య వివాహాలు ఎందుకు చేస్తున్నారంటే కారణం పుష్కరాలు, మాకు గోదావరి పుష్కరాలు వస్తాయండి. ఆ పుష్కరాలకు ముందు 6 నెలలు, ఆ పుష్కరాల తర్వాత 6 నెలలు కూడా వివాహాలు చేయకూడదు. కాబట్టి సంవత్సరం గ్యాప్ వచ్చేస్తుందన్న ఉద్దేశంతో బాల్య వివాహాలు 2 చేయడానికి తలపెట్టారు. అయితే అది మాకు తెలిసి మా స్వచ్ఛంద సంస్థ అదేవిధంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు వారి సహాయంతో మేము ఆ పెళ్ళిళ్ళని కూడా ఆపగలిగామండి. ఈ పెళ్ళిళ్ళని ఆపగలిగామంటే ఆ స్ఫూర్తిని మాకు పీసీఆర్జీ ట్రైనింగే ఇచ్చిందని నేను ఘంటాపదంగా చెప్పగలనండి. పేరు వచ్చి ప్రమీల, మాది జనవికా సంస్థ, పలంనేరు మండలము, చిత్తూరు డిస్టిక్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం వలన చాలామంది అమ్మాయిలకి, ఆడపిల్లలకి ఒక చేతునిస్తుంది. దీంట్లో ఈ బాల్య వివాహాల గురించి ఇతరులకు, మన ఆడపిల్లలకి అందరికీ కూడా చెప్తే కనీసం అనుకున్న మొగ్గలు అనే ఒక సీడీని చూపించినందువల్లనే దగ్గర 350 మంది పిల్లలు చూశారు. వాళ్ళు కూడా 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదివే పిల్లలు. మొగ్గలు సీరియల్లో సినిమాలో అనిత అనే అమ్మాయి బాధపడిన విషయానికి చాలామంది పిల్లలు ఏడ్చారు కూడా. ఏడుస్తూ లేచి వాళ్ళ అనుభవం చెప్పారు. ఆ సినిమా చూసిన దాని వలన మేము ఎప్పుడూ కూడా బాల్య వివాహానికి ముందు పోము, బాల్య వివాహాలు జరుగుతుంది అని మాకు అనుమానం వస్తే ఆఖరికి మా తల్లిదండ్రులు కానీ, మా సమక్షంలో ఉన్న వాళ్ళు కానీ, మా బంధువులు కానీ ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతుందంటే సమాచారం ఖచ్చితంగా మేము జనవికా సంస్థకి చెప్తాము అని వాళ్ళు గట్టిగా చెప్పారు. అది చాలా సంతోషమైన విషయం. అంటే జనవికా సంస్థ దగ్గరలో ఉన్న సంస్థ కాబట్టి మాకు చెప్తామన్నారు. అలా మేము అందుబాటులో లేకపోతే కనీసము 1098కి ఇంటిమేషన్ ఇస్తాము. మాకు తెలిసిన సమాచారం ప్రతి ఒక్కరికి చెప్పి బాల్య వివాహాన్ని మేము అరికడతామని పిల్లలు చెప్పారు.